రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. రాజకీయంలో వారం రోజులంటే ఒక యుగంతో సమానమని చెప్తారు. ఏదన్నా మార్పు జరగచ్చు, ఎలాంటి పరిణామమైనా జరగచ్చు అని చెప్తారు. పోయిన లోకసభ సెషన్కి ఈ లోకసభ సెషన్కి మొత్తం స్వరూప స్వభావాలు మారిపోయినాయి. సీట్ల అరేంజ్మెంట్లు మారిపోబోతున్నాయి. మొత్తము రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. వర్షాకాలపు సమావేశాలకు ముందు చాలా కీలకమైనటువంటి బిల్లులు రాబోయేటటువంటి సమయంలో, ముఖ్యంగా మహిళల రిజర్వేషన్కి సంబంధించిన డీలిమిటేషన్ బిల్లు వచ్చేటటువంటి సమయంలో మొత్తం లోకసభ యొక్క కాంప్లెక్షన్ మారిపోయింది. చాలా ఆసక్తికరంగా శివసేనకి చెందినటువంటి ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే గ్రూపుకి చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే గ్రూప్లో చేరిపోయారు. దీంతో ఏక్నాథ్ షిండే గ్రూపులో చేరడాన్ని స్పీకర్ అనుమతించేశారు. దాంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి ఏక్నాథ్ షిండే కూటమి గ్రూప్లోకి ఇప్పుడు ఆ పార్టీలోకి 13 ఎంపీలు అయ్యారు. అంటే గతంలో బీజేపీ తెచ్చిన తీర్మానాలకి వ్యతిరేకం వేసినటువంటి 6 ఎంపీలు ఇప్పుడు ఇటువైపు ఉన్నారు. ఈ పక్షంలో నిలబడి వాళ్ళు ఓట్లు వేయబోతున్నారు. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి మొత్తం 28 మంది ఎంపీలలో 20 మంది అంటే 2/3 అంటే ఫిరాయింపు చట్టం వర్తించదు. వీళ్ళందరూ కూడాను తృణమూల్ కాంగ్రెస్ నుంచి వేరయ్యారు. తమకి వేరే సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలని కోరారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్లతో తాము కలిసి కూర్చోమని చెప్పారు. ఎన్సిపిఐ నేషనల్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటటువంటి పార్టీలో తాము చేరాము అని చెప్పి ప్రకటించారు. దానిని స్పీకర్ అప్రూవ్ చేయాల్సి ఉంది. లోకసభ ప్రారంభమయ్యేటప్పటికి జూలై 20 నాటికి దాన్ని అప్రూవ్ చేసినా కూడా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే గతంలో పడ్డ 28 వ్యతిరేక ఓట్లలో 20 ఓట్లు ఈసారి పడవు. మొత్తం మీద ఈ 20 మంది ఎంపీల ప్రతినిధిని కాకోలి ఘోష్ దస్తీదార్ని ఆల్ పార్టీ మీటింగ్కి ఆహ్వానించారు. ఇదొక సూచన. అంటే వీళ్ళు ఇప్పుడు తృణమూల్తో కలిసి లేరు, వీళ్ళు చీలిక వర్గము, వీళ్ళే అత్యధికులుగా ఉన్నారు కాబట్టి ఫిరాయింపుల చట్టం వీళ్ళకు వర్తించదు. కాబట్టి వీళ్ళని ఎన్సిపిఐలో ఫార్మల్గా చేరినట్టుగా ప్రకటించినట్టయితే వీళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ మారుతుంది. మొత్తం అంతా కలిపి డీలిమిటేషన్ బిల్లుకి గతంలో 2/3 మెజారిటీ రాక ఏదైతే కొట్టివేయబడిందో దానిని ఈసారి తీసుకుని రాగలరా. దాంతోపాటు 5-6 కీలకమైనటువంటి బిల్లులు కూడా తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏకి మరొక బోనస్ ఏంటంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, దాని నాయకురాలైనటువంటి సుప్రియా సూలే, శరద్ పవార్ కూతురు, ఆమె డీలిమిటేషన్కి తాము మద్దతు ఇవ్వబోతున్నాము, కొన్ని తమ షరతులు ఉన్నాయి, ఆ షరతుల్ని అంగీకరించినట్టయితే డీలిమిటేషన్కి తాము మద్దతు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరము లేదు అని చెప్పాయి. అంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమి వైపు వచ్చినట్టు అవుతుంది. డిఎంకే దక్షిణాదిలో అత్యధిక సీట్లు సంపాదించి పెట్టినటువంటి, బీజేపీ వ్యతిరేక సీట్లు సంపాదించినటువంటి, కాంగ్రెస్కి వెన్నెముకలాగా నిలబడ్డటువంటి, దన్నుగా నిలబడ్డటువంటి డిఎంకే విజయ్ పార్టీ టీవీకే తమిళగా వెట్రి కళగం దీనికి కాంగ్రెస్ మద్దతిచ్చి ప్రభుత్వంలో చేరడాన్ని నిరసిస్తూ ఇప్పుడు తాము సపరేట్ గ్రూపుగా ఉండబోతున్నారు. వాళ్ళు ఓటు వేయవచ్చును, లేదా ఓటు నుంచి పక్కకి తప్పుకోవచ్చును, ఓటు వేయకుండా ఓట్లను బహిష్కరించవచ్చు. కాబట్టి లోకసభలో నంబర్లు పూర్తిగా మారిపోయినాయి. డిఎంకేకి సంబంధించిన ఎంపీలు గనక సహకరించినట్లయితే కాంగ్రెస్ బలము ఆ మేరకు పూర్తిగా తగ్గిపోతుంది. ఇవన్నీ చాలా ఉన్నట్టు రాజ్యసభలో కూడా మార్పులు వచ్చినాయి. రాజ్యసభలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 7 అఫీషియల్గా బీజేపీలో చేరిపోయారు. మొత్తము ఎమ్మెల్యేల్లో అత్యధిక సంఖ్యలు 2/3 సంఖ్యాకులు 2/3 చేరిపోవడం వల్ల ఫిరాయింపు చట్టం వర్తించదు. కాబట్టి రాఘవ్ చడ్డా వంటి నాయకులతో సహా మొత్తము 7 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీ వైపు వచ్చారు. వీళ్లతో పాటు తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి 3 ఎంపీలు రాజీనామా చేసి బీజేపీ టికెట్ పైన నెగ్గారు.
ఉప ఎన్నికల్లో. పర్యవసానంగా రాజ్యసభలో బీజేపీ సంఖ్య దాదాపు 117-118కి పెరుగుతోంది. కాబట్టి లోకసభలో రాజ్యసభలో ఈసారి సీటింగ్ అరేంజ్మెంట్ మారిపోతుంది. కేవలము సీటింగ్ అరేంజ్మెంట్ మాత్రమే మారదు, ఓటింగ్ అరేంజ్మెంట్ కూడా మారుతుంది. ఓటింగ్ అరేంజ్మెంట్ కనుక మారినట్లయితే భారతీయ జనతా పార్టీ గతంలో పాస్ చేయించుకోలేనటువంటి అనేక చట్టాలను, అనేక బిల్లుల్ని చట్టాలుగా మార్చుకుని ఆమోదాన్ని పొంది సంసిద్ధం కావచ్చును. వీటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది డీలిమిటేషన్ అండ్ విమెన్స్ రిజర్వేషన్కి సంబంధించి ఈసారి ఏదైతే జాబితాలో ఉందో ఆ జాబితాలో దీని ప్రస్తావన లేదు, కానీ గత లోకసభలో దాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి దానిపైన ఈసారి ఓటింగ్ జరిగినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తం మీద ఒక్క మాన్సూన్ సెషన్లో మొత్తం లోకసభ రాజ్యసభల రూపాలు మారిపోయినాయి. భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహిస్తే 2/3 మెజారిటీని సాధించటము అసాధ్యం కాదు. అదే గనక జరిగితే భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైన మార్పులు వస్తే కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.